సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757 బిఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా రిటైర్మెంట్ అయ్యాను సార్. నేను 2010లో ఆగస్టు 10లో రిటైర్మెంట్ అయ్యాను సార్. వచ్చిన తర్వాత నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు సేవ చేసుకోలేకపోయాను సార్. కానీ నా తల్లి సేవ నేను చేయలేకపోయాను సార్. ఆ బాధతో నేను వెంకటేశ్వర స్వామికి 2013లో స్వామివారిని మొక్కున్నాను. స్వామి, నా తల్లి సేవని నేను చేయలేకపోయాను, దాని రూపంలో ఏదో నా తల్లి ఎక్కడున్న అష్టైశ్వర్యాలతో ఉండాలి, తల్లి ఏ రూపంగా నేను వచ్చిన సేవ చేయడానికి నేను ఉన్నాను స్వామి అని మొక్కాను సార్. ఒకటి. రెండోది, మూగజీవులన్నీ బాగుండాలి స్వామి అని మొక్కాను. మూడోది, నన్ను నమ్ముకున్న ఎవరైనా బాగుండాలి స్వామి అని మొక్కాను. దానికి స్వామివారు 2013లోనే ఒక 15 రోజుల్లో ఒక సునకాన్ని పంపించారు. ఒక ద్వారా వచ్చింది, వాళ్ళు పెంచలేక మనకి ఇచ్చారు. దాన్ని నా తల్లిగా నేను భావించి సేవ చేసుకుంటూ ఈరోజు 13 సంవత్సరాలు అయిపోయింది సార్. అయితే ఆ తల్లి అనేది నాకు ఎలాగంటే తెలిసిన మెసేజ్ 2023 4వ నెల 9వ తారీఖు మేము నీకు రాజు అని పేరు పెట్టింది మేము, నీకు 65 సంవత్సరాల ఆయుష్ అని చెప్పింది మేము, ఇప్పుడు 118 సంవత్సరాలు అయినా నీ ఆయుష్ అని చెప్పి ఆ మెసేజ్ వచ్చింది సార్ నాకు. అయితే తల్లి 118 సంవత్సరాలు అంటే సృష్టి విరుద్ధం కదా అన్నాను. నాయన, ఈ భూమండలాన్ని సృష్టించింది మేము, ఏది చేసినా మేమే చేస్తాం, అందుకు మేము ఏదైనా చేయగలం, నువ్వు గుడి కడతావు నాయన అన్నా. అని తర్వాత నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు నిలబడితే సరిపోతాయి. నీ ఊరి నుంచి ఒక రోజు వస్తుండగా చెరువుగట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కింద నువ్వు పడిపోతావు. అక్కడ మీ ఊరు ఆడపడుతులు వచ్చి 200 కొండలు బిందెలు నీళ్ళు పోస్తారు. పోసిన తర్వాత నువ్వు చెరువు మధ్యకి వెళ్తావు. అక్కడ భవిష్యవాణి చెప్తావు, వాళ్ళది జరిగింది జరగబోయేది. అందుకు నేను ఇప్పుడు 33 డాగ్స్కి నేను భోజనాలు పెడతాను సార్. సాయంత్రము మొత్తం నేను ఎక్కడికి వెళ్ళినా నా బండి మీద వెళ్ళేసరికి డాగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే సాయంత్రం ఇక్కడ స్టవ్ అవన్నీ ఉండి నావే సొంతంగా నేను ఇక్కడ పెట్టుకొని నేను ఈ డాగ్స్ పెట్టుకొని మా ప్రసాద్ మేనాల్ చికెన్ షాప్ పారకొండ ఆంజనేయ థియేటర్ దగ్గర అక్కడ కాలుబురలో సేకరించి ఇక్కడ వండేసి అందులో రైసు గీసు అంతా వేసి ఇవన్నీ వండేసి వీటన్నింటికి సప్లై తీసుకెళ్తాను సార్, ఈ ఏరియా మొత్తంకి. అందుకు నా తల్లి కూడా అలాంటి సేవకురాలు. నా తల్లి సేవ ఎలా చేసిందో నేను ఈ మూగజీవులు చేద్దామని నా ఉద్దేశం సార్. ఏం చేయాలి అంటే, నాయన, భూమండలం నుంచి రావాల్సిన మాకు ఏటీ లేవు, భోగాలు దీప ధూప నైవేద్యాలు నీ ద్వారా మాకు రావాలి. అందుకే నువ్వు 118 సంవత్సరాలు ఉంటావు నాయన, అప్పటికి నువ్వు 3వ వ్యక్తిగా ఉంటానని ఈ భూమండలంలో అని చెప్పింది సార్ ఆ తల్లి.